సో ఇప్పుడే మైక్రోఫోన్ ఇదేంది తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రోడ్ మైక్ కొన్నాము ఇప్పుడే తీసుకొచ్చిన. సో దీన్ని బ్యాడ్ బాయ్స్తో ఓపెన్ చేపిస్తా. వాళ్ళకు చిన్నగా ఫ్రాంక్ చేపిద్దాం. ఇలా ఒక వైబ్రేట్ పిన్ ఉంటుంది అని చెప్పుదాము, ఫ్రాంక్ చేపిద్దాము. వాళ్ళు ఎట్లా భయపడతారో వాళ్ళని చూద్దాం, ఒకసారి వాళ్ళ రియాక్షన్ చూద్దాం. ఇలా ఒకటి వైబ్రేట్ అయ్యే పిన్ ఉంటుంది, దానికి షార్ట్ వస్తుంది. దీంతో నిప్పిస్తే ఎట్లా చేస్తుంది, నితిన్తో నిప్పిద్దాం. సో ఇదేంటంటే ఇప్పుడు నితిన్ గారి తోటి ఇప్పిద్దాం. నితిన్ గారు అన్బాక్సింగ్ చేస్తాడు అనమాట దీన్ని. లెట్స్ గెట్ డ్రెస్డ్. ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? సార్ నితిన్ ఇప్పుడు ఇది ఏంటిది అనుకుంటున్నారు మీరు? ఇడ్లీ వడ సాంబార్. ఇంకా అక్కడ ఏం వస్తుంది మరి ఇట్లా చింపాలంటే ఇది బాత్రూమ్కి వెళ్తారా? 90 వచ్చింది. పవర్ బ్యాంక్ వచ్చింది. పవర్ బ్యాంక్ కాదు, ఇగో ఇవి మైకులు మూడు ఉన్నాయి. 3 మైకులు వైర్లు దీనికి వచ్చినాయి. ఇది ఏంటిదంటే నేను చెప్తాను, బ్యాగ్ నీళ్ళలో పెట్టుకోనికి అనమాట. ఇది పట్టుకో, ఎందుకు భయపడతాడు? ఎందుకు భయపడుతున్నావు చెప్పు. చేయనా చేసినా పట్టుకో నితిన్ పట్టుకో. ఓకే అంజాలా ఈ బఠానీలు బుక్కాలే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? 2 మైకులు వచ్చినాయి. సో ఇవి దీనికి పెట్టడానికి అనమాట, ఇట్లా పెట్టడానికి. సో ఇవి నాయిస్ని డిటెక్ట్ చేస్తాయి మంచిగా, అంటే ఇట్లా పక్కన ఉన్న సౌండ్ ఏమన్నా అన్వాంటెడ్ సౌండ్ వస్తే డిటెక్ట్ చేస్తాయి అనమాట ఇది. సో ఇది కథ. సో ఇవి కలిసి మూడు ఒక రిసీవరు, ఒక ట్రాన్స్మిటరు, 2 రిసీవర్లు. ఓకేనా? సో ఛార్జింగ్ పిన్నులు ఇవి ఛార్జింగ్ పిన్నులు అనేది చూపిస్తా. ఇది ఒక ఛార్జింగ్ పిన్. ఇది కెమెరాకి పెట్టేది. ఇది ఒక ఛార్జింగ్, ఇది ఒక ఛార్జింగ్. ఇది ఎన్ని గానం ఎందుకు ఇచ్చిండో నాకు అర్థమైతలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము అవి ఆన్ చేద్దాం, ఎట్లా పని చేస్తాయో చూద్దాం. పట్టుకో అర్జున్ పట్టుకో అంటే ఓకేనా? పట్టుకో ఓకేనా? షార్ట్ వస్తుంది నితిన్, షార్ట్ వస్తుంది. ఆన్ చేస్తే షార్ట్ వస్తుంది దానికి. ఓకేనా? ఆన్ చేసి జర్రు అంటారు నాకు ఒకసారి. ఏలు ఇట్లా ఉంటది కదా, ఇది ఇంత పెద్ద బుగ్గు వచ్చింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఆన్ చేసినప్పుడు పట్టుకుంటా, ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు. అట్లయితే పట్టుకోండి, ఆన్ చేద్దామా? పట్టుకో గాడ కాదు, అది పట్టుకో తీసుకో జల్దీ తీసుకో. అర్జున్ పట్టుకోరా. ఆన్ చెయ్యి అని చెప్పి ఇగో ఫ్రెండ్స్ ఏమైతే ఏం కాదు. అర్జున్ ముందు నిజంగానే పట్టుకుంటలేడు, ఇట్లా పెడుతుండు. ఆన్ చేస్తా అంటే పట్టుకుంటలేడు, ఆన్ చేస్తా అంటే కింద అర్జున్ గా ఇంతగానో ఉంటాడు. ఫస్ట్ పోయి అర్జున్కి చెప్పిన, నమ్మేసాడు. అమ్మా ఇది ఏదో ఉన్నది అనుకున్నాడు. అసలు ఇట్లా పట్టుకోమంటే ఇట్లా వేస్తాడు. పట్టుకో అర్జున్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మైకులు ఎందుకు తెచ్చినామంటే, మైకులు ఇప్పుడు వీడియోలు చేసేటప్పుడు సౌండ్ అంటే గాలి వస్తుంది, ఆ గాలి రాకుండా అని చెప్పి మైకులు తెచ్చినాము.
ఆ మైకులు ఇప్పుడు వాటితోటి ప్రాంకులు కానీ ఇంకేమన్నా రోడ్ మీద పోయినప్పుడు చేయడానికి మంచి పని చేశాను. మైకులు తెచ్చినాము, వాటితో ఇప్పుడు ప్రాంకులు గిట్ట చేస్తాము అప్పుడప్పుడు. ఒకటి 3 తెచ్చినాం, 3 మూడుకి 3,000 మొత్తం ఎంత తెలుసు? 29,000. 29,000. కాకపోతే మేము 50,000 అని చెప్తాం. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. 50,000 ఒకటి 50,000 అయినాయి ఇప్పుడు వాటికి 3 దానికి. సో హలో గైస్, ఇప్పుడైతే మేము మైకులు తెచ్చినాము. హలో గైస్ ఎందుకన్నా ఆల్రెడీ చెప్తున్నా. సో ఇప్పుడైతే మేము ఏంటంటే ఎందుకన్నా సో మనం ఇప్పుడు ఏంటంటే మైకులు తెచ్చినాం. మైకులు ఎందుకు తెచ్చినాం అంటే మొన్న ప్రాంక్ చేసినాం ఒకటి, అప్పుడు చాలా మాకు డిస్టర్బెన్స్ వచ్చింది వాయిస్. సో ఆ వాయిస్ డిస్టర్బెన్స్ ఇప్పుడు రాకుండా సో మేమైతే మైకులు అయితే తెచ్చుకున్నాము. ఇప్పుడు ఎన్నో ఒక దగ్గర పెట్టుకుంటాము, అవి పెట్టుకొని ప్రాంకులు అయితే చేస్తాము. మొత్తం ప్రాంకులు చేస్తామని అనుకోకండి, ఎప్పుడన్నా ఒక నెలలో ఒక ప్రాంక్ వీడియో పెట్టేస్తాము. ఎక్కువ గాలి పెట్టినప్పుడు ఉంటాగా షూట్ టైంకి ఇబ్బంది అవుతుందని ఉంటాగా, సో తెచ్చినాం అట్లా. సో అది గైస్ లైక్ కొట్టు డాల్ మరొకరి, సబ్స్క్రైబ్ చేసుకో, షేర్లు అట్లా చేయండి, కామెంట్ చేయరు.